ఇస్తాం, 100 ఇస్తాం. ఎందుకు? ధర్మం చేయటంలో, దానం చేయటంలో విళంబము, ఆలస్యం ఉండకూడదు. ఇక్కడ ధర్మరాజు ఒక ధర్మగంట కట్టిపెట్టాడట. ఎవడైనా సరే వచ్చి ఆ ధర్మగంటను వాయిస్తే ధర్మరాజు వచ్చి వాని యొక్క ఏమి నీ బాధ, ఏమి నీ కోరిక, వాడు ఏమడిగితే అది ఇవ్వటం. ఇది ఒక ధర్మగంట. ఒకరోజు అర్ధరాత్రి పెద్ద వర్షం వస్తూ ఉన్నది, కుండ పోతగా వర్షము. ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, ధర్మగంట వాయించాడు. ధర్మరాజు వచ్చాడు, ఏం కావాలయ్యా? అయ్యా నేను యజ్ఞం చేస్తూ ఉన్నాను, వర్షం వస్తూ ఉన్నది, ఎక్కడ కట్టెలు దొరకటం లేదు, కాబట్టి నాకు యజ్ఞానికి కావలసినటువంటి వ్యవస్థ నాకు చేయమంటూ ఉన్నాడు. అప్పుడు ధర్మరాజు అన్నట, ఏ బ్రాహ్మణ, వర్షం వస్తూ ఉంది, రాత్రి అర్ధరాత్రి అయింది, కరెంటు లేదు, వెలుతురు లేదు, నీవు తెల్లవారుజామునరా, నీకు అన్నీ ఇస్తాను. సరే, ఆ పోతూ ఆ బ్రాహ్మణుడు ఊరికే పోవచ్చు కదా. భీమసేనుని అంతఃపురానికి వచ్చాడు, అక్కడ ధర్మగంట వాయించాడు. భీమసేనుల వారు వచ్చారు, ఏమయ్యా ఇలా అని చెప్పాడు. వెంటనే భీమసేనుల వారు ఏం చేశారు, తన చేతికి వేసుకున్నటువంటి వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలతో ఖచ్చితమైనటువంటి సువర్ణ కంకణాన్ని తీసి ఇచ్చేశాడు. తీసుకొని దీన్ని అమ్ముకొని నీవు నీ యజ్ఞాన్ని చెయ్యి అని. అప్పుడు వాడు బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత భీమసేనుడు ఏం చేశాడట, ఆనందభేరిని వాయించాడట. అప్పుడు రాజులకు ఆనందం కలిగితే ఆనందభేరి, దుఃఖం కలిగితే దుఃఖభేరి, ఈ విధంగా ఆనందభేరిని వాయించాడట. ఆ అర్ధరాత్రి సమయంలో భీమసేనుని అంతఃపురం నుండి ధర్మరాజుకు వినబడింది. ఈ ఆనందభేరి ఎందుకు వాయించాడు? భీమసేనునికి నా తమ్మునికి ఏం ఆనందం కలిగింది అని భటుడిని పంపించాడట, కనుక్కోరాపో అని. అప్పుడు భీమసేనుల వారు చెప్పారట, మా అన్నకు చెప్పు, మా అన్న రేపటి వరకు, రేపు తెల్లవారుజాము వరకు బతికుంటాడు, జీవించుంటాడనేటటువంటి భరోసా, గ్యారంటీ నాకు దొరికింది, అందుకు సంతోషమైంది, ఆనందమేరి వాయించాను. ధర్మరాజుకు అర్థమైంది. ధర్మరాజు అన్న పెద్దవారికి చెప్పేటప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనము చెప్పడానికి చిన్నవానికి అధికారం లేదు, దానిని వక్తవ్యం నతు కర్తవ్యం. కాబట్టి ఈ విధంగా సందేశాన్ని ఇచ్చారు భీమసేనుల వారు. అంటే ధర్మము ఆచరించేటప్పుడు ఎంత త్వరగా చేయాలి, అంతే. సమయం గడిచింది అంటే మన మనస్సు మారిపోతూ ఉంటుంది. ఇక్కడ మనము రేపటి వరకు మా అన్న ధర్మరాజు జీవించుంటాడు అనేటటువంటి గ్యారంటీ వచ్చింది అని అంటే, ధర్మరాజు వాళ్ళందరూ మహానుభావులు, వాళ్లకు దేవతలది వేరే సంగతి. అయితే మనకు బతికుంటామనేటటువంటి గ్యారంటీనే మనకు లేదు. మనం ఎంత అవివేకులం అంటే, నాతో సహా చేరుకొని ఎవరిని నిందించటంలే, మనము అంగడికి వెళితే పనికిరాని ఒక చెత్త వస్తువు, ఒక డబ్బానో ఒక ఏదో, దానికి గ్యారంటీ కార్డు అడుగుతాం. వాడు మనల్ని టెంప్ట్ చేయడానికి లైఫ్ వారంటీ అంటాడు, 10 years వారంటీ అంటాడు. లైఫ్ వారంటీ తీసుకొని మనమే ఉండము. లైఫ్ వారంటీ తీసుకుంటే ఏం ప్రయోజనము? 10 years లైఫ్ వారంటీ, అది ఇది మనల్ని టెంప్ట్ చేయడానికి వాడు గ్యారంటీ కార్డు ఇస్తాడు. మనం తీసుకున్నటువంటి ఫ్రిడ్జు, టీవీ, అది ఇది అన్నీ ఉంటాయి, మనమే ఉండం. తరువాత మనం వెళ్ళిపోయి ఉంటాం, మన పిల్లలు వాళ్ళు వాడుకుంటారు. కాబట్టి మనకే గ్యారంటీ లేదు, మనం అన్నింటికీ గ్యారంటీ అడుగుతూ ఉంటాం. గ్యారంటీ లేనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే మనమే. ఇప్పుడున్నవాడు మరో క్షణంలో ఉంటాడనే గ్యారంటీ లేదు. ఏ క్షణంలో కూర్చున్న విధంగా కృష్ణార్పణ అయిపోయి ఉంటాడు. కాబట్టి ఇంత అనిత్యమైనటువంటి, ఇంత అస్థిరమైనటువంటి, ఇంతటి అశాశ్వతమైనటువంటి మనము దేనికి గ్యారంటీలు అడగకుండా మనము ధర్మము ఆచరించటానికి అవకాశం వచ్చినప్పుడు, దానం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు మన శక్తి వంచన లేకుండా దానం చెయ్యి, ధర్మం చెయ్యి. అలాగని తన్నుమాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము అని అప్పు చేసి దానం చేయవద్దు, దానం చేసి అప్పులవాడు కావద్దు. నీకున్నంతలో భగవంతుడేమీ నీవు అప్పు చేసి దానం చేయమని ఎక్కడా చెప్పలేదు. నీకు ఉన్నంతలో శక్తి వంచన లేకుండా దాన ధర్మాలు చేయమని చెబుతూ ఉన్నారు. కాబట్టి స్వధర్మాచరణ అత్యంత శ్రేష్టమైనటువంటిది.
దాని ఆచరణ యందు మరణించిన అది శ్రేష్టము అని చెబుతూ ఉన్నారు. తరువాత ఈ 3వ అధ్యాయం యొక్క చివరి శ్లోకము, ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థాభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ. కర్మయోగం అనేటటువంటి అధ్యాయము ముగిసింది అని చెబుతూ, హే మహాబాహు అర్జున, ఈ విధంగా బుద్ధి మొదలైన వాటి కంటే శ్రేష్టమైనటువంటి వాడు భగవంతుడు అని తెలిసి, అంటే భగవంతుడే సర్వోత్తముడు, హరియే సర్వోత్తముడు అనేటటువంటి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము చేత మనస్సును నిశ్చలం చేసుకొని ఈ కామం అనేటటువంటి శత్రువును నీవు సంహరించు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ జగత్తునందు ఎన్నెన్నో వస్తువులు ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు, ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికంటే భగవంతుడే సర్వోత్తముడు అనేటటువంటి జ్ఞానము పొందాలి. సర్వోత్తముడు అనేటటువంటి జ్ఞానాన్ని పొంది ఆ భగవత్ జ్ఞానముతో మన మనస్సును, అత్యంత చంచలమైనటువంటిది మన మనస్సు ముందు వస్తుంది. మనస్సు ఎంత చంచలము, దాన్ని ఎలా నిగ్రహించుకోవాలి అని అర్జునుడు అడిగితే కృష్ణుడు చెబుతాడు. అటువంటి మనస్సును నిశ్చలం చేసుకొని మనము కామం అనేటటువంటి శత్రువును సంహరించాలి. కామము అంటే కోరిక. మనలో అరిషడ్వర్గాలు ఉన్నాయి. మనలోనే అంతఃశత్రువులు 6 మంది ఉన్నారు మనకు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఈ కామమే, కోరిక అనేటటువంటిదే అన్నింటికి మూలం. మనం చెప్పుకున్నాం, క్రోధాద్భవతి సమ్మోహాత్ అని. మనసులో ఒక కోరిక కలిగింది అంటే అక్కడ ప్రారంభమవుతుంది మన కష్టాలన్నీ. ఆ కోరిక తీరకపోతే, ఏదైనా ఆ కోరిక తీరకుండా అడ్డు తగిలితే కోపంలో తర్వాత కోపం వచ్చినప్పుడు వివేకం నాశమవుతుంది. అప్పుడు ఏం చేస్తున్నాము అనే వివేకం లేకుండా చెయ్యకూడని పనులు చేస్తాము, బుద్ధి భ్రమిస్తుంది. బుద్ధి భ్రమిస్తే మనము నాశమవుతాము. కాబట్టి మనకు మొట్టమొదటి శత్రువు ఏదయ్యా అంటే కామము, అంటే కోరికనే లేకపోతే ఆశ పరమ దుఃఖం. ఆశనే లేకపోతే నిరాశ, అంటే ఆశరహితంగా ఉండటం అనేటటువంటిది. కోరిక అనేటటువంటి శత్రువును మనము సంహరించాలి. దానిని సంహరించాలి అంటే భగవంతుని జ్ఞానాన్ని పొందాలి. భగవంతుని జ్ఞానాన్ని పొందితే మన మనస్సు నిశ్చలమవుతుంది. మనస్సు నిశ్చలమైతే మనలో కోరికలు కలిగినా దానిని నిగ్రహించుకునేటటువంటి శక్తి కలుగుతుంది. ఉదాహరణకు, ఇప్పుడు మన అందరూ ఇండ్లనంతా వదిలివేసి ఇక్కడ ఏదో వచ్చి ఇక్కడ ఏమి సౌకర్యాలు ఉన్నాయో లేవో ఉన్న సౌకర్యాలతో సర్దుకొని కూర్చొని నేను 2 గంటలో 2.5 గంటలో చెబితే మీరు 2 గంటలో 2.5 గంటలో వింటూ ఉన్నాము. జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ జరుగుతూ ఉన్నప్పుడు మన మనస్సు ఎక్కడెక్కడో పోతూ ఉన్నది, ఎక్కడెక్కడో వస్తూ ఉన్నది. అయినా వాటన్నింటినీ మనము పక్కకు పెట్టి ఈ పనిలో ఉన్నాము అంటే అంత మేరకు మన మనస్సును మనం జయించినట్లుగా. ఇవన్నీ చిన్న జయాలు. ఈ చిన్న జయాలు లాభం లేదు. పెద్ద గెలుపు కావాలి మనకు. సక్సెస్, గ్రేట్ సక్సెస్ అంటే ఈ సంసార బంధములను తెంచుకొని భగవంతుని పదములను చేరుటయే పెద్ద సక్సెస్. కాబట్టి ఈ చిన్న జయములకు కానీ అపజయాలకు కానీ మనము పొంగిపోకుండా కుంగిపోకుండా మనస్సును నిశ్చలం చేసుకోవాలి అని చెబుతూ 3వ అధ్యాయాన్ని ముగించి, ఇది కర్మయోగం అయితే 4వది జ్ఞానయోగము. 4వ అధ్యాయము జ్ఞానయోగము అని చెబుతూ ఉన్నారు. ప్రారంభం చేస్తూ శ్రీ భగవానువాచ, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే అబ్రవీత్.
నాశరహితమైనటువంటి మోక్ష ఫలాన్ని జ్ఞానయోగము చేత ఇచ్చేటటువంటి ఈ నిష్కామ కర్మ యోగాన్ని నేను సూర్యునికి చెప్పాను. సూర్యుడు తన కొడుకైనటువంటి వైవస్వత మనువునకు చెప్పాడు. వైవస్వత మనువు ఇక్ష్వాకునకు చెప్పాడు అని చెబుతూ, అంటే ఇప్పుడు మనకు మోక్ష ఫలము రావాలి, దానికి జ్ఞానము కావాలి. జ్ఞానము కావాలి అనంటే మనకు ఏది జ్ఞానం ఇస్తుంది అంటే నిష్కామ కర్మ మనకు జ్ఞానం ఇస్తుంది. నిష్కామ కర్మ ఒక్కటే మనము ఏ పని చేసినా కోరిక లేకుండా, ఫలాపేక్ష లేకుండా కర్మ చేయటం అనేటటువంటిది జ్ఞానానికి మొదటి పెట్టు, జ్ఞానానికి ఒక సోపానము. ఈ నిష్కామ కర్మ అనేటటువంటిది అవ్యయము. వ్యయము అంటే ఖర్చు అయ్యేటటువంటిది, శాశ్వతము కాదు, అశాశ్వతము. అవ్యయము అంటే నాశము లేనటువంటిది, శాశ్వతము. ఈ నిష్కామ కర్మ ఒక్కటే మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కామ్యకర్మ మనకు ప్రయోజనాన్ని ఇవ్వదు. కాబట్టి ఏ పని చేసినా మనము ఫలాపేక్ష లేకుండా నిష్కామముతో మనము పని చేయాలి అని చెబుతూ ఉన్నారు. ఎలాగండి సాధ్యమవుతుంది? పని చేస్తూ చేస్తూ నాకు ఏ కోరికలు కోరద్దు, ఫలాన్ని అపేక్షించవద్దు అని ఎలా? అది మనకు ఆ ఆలోచనే మనకు మింగుడు పడదు. నేను పని చేస్తున్నా, పని చేసినందుకు నీ జీతం తీసుకోవద్దు అంటే ఎలా? అంటే ఇక్కడ లాజిక్ ఏమిటి అని అంటే, సరే నీవు పని చేస్తున్నావు, ఆ పని చేస్తే ఆ వచ్చేటటువంటి ఫలము దాని మీద నీకు అధికారం లేదు, అది ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు. కాబట్టి అందుకే చెప్తున్నాడు, నియతం కురు కర్మత్వం కర్మణ్యేవాధికారస్తే. కర్మ చేయటంలో నీకు అధికారము, ఫలము నాకు వదిలివేయి, నేను ఫలాన్ని నేను చూసుకుంటా. నేను నిన్న చెప్పినట్లుగా మనకు కావలసిన వంటంతా చేయించుకొని వడ్డించుకొని తీసుకునేటప్పుడు మొబైల్ మోగితే మొబైల్ వెంటనే ఏం ఫోన్ చేసి చూడొచ్చు కదా, ఏం ప్రాణం పోతుందా? పోదు. మనకు ఆ ప్రాణం పోతుంది తీసుకోకపోతే. మొబైల్ తీసుకొని హలో అంటే ఎవడో టపీ అని న్యూస్ అయిపోయింది. ఇంకేమైంది? కర్మ చేసుకున్నాం, బాగా వంట వండుకున్నాం, కావలసినవన్నీ వండుకున్నాం, తినే ఫలం మనకు లేదు. ఆ తినాలి అనేటటువంటి ఆ ఫలము ఇచ్చేటటువంటి వాడు, నిర్ణయించేటటువంటి వాడు, ఎవని రుణం ఎక్కడుంటుందో, అన్నం ఎక్కడుంటుందో మనకు తెలియదు. ఈరోజు నేను అన్నం తినాలా వద్దా అనేటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు. కాబట్టి మనము ఆ నిష్కామ కర్మ మనం చేస్తున్నాము, ఫలం దొరికిందా? భగవంతుడి అనుగ్రహం దొరకలేదా? ఇస్తాడు వాడు, మనకు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. మనకు తొందర, ఎప్పుడో కావాలి, ఇప్పుడే కావాలి అని మనకంత తొందర, అన్నీ ఇన్స్టెంట్గా అయిపోవాలి. కాబట్టి ఆ ఆతురను వదిలివేయి, కోరికను నిష్కామంగా కర్మలు చెయ్యి అని చెబుతూ ఉన్నాడు. ఇక భగవంతుడు 7వ శ్లోకంలో చెబుతూ ఉన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హే భరత కులంలో జన్మించినటువంటి హే అర్జున, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో, అధర్మం ఎప్పుడైతే వృద్ధి అవుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకుంటాను. ఆత్మానం సృజామ్యం, నన్ను నేను సృష్టించుకుంటాను, నేను ప్రాదుర్భూతుడనవుతాను, నేను అవతరిస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృత, సజ్జనుల రక్షణ కొరకు, దుష్టుల శిక్షణ కొరకు, ధర్మ సంస్థాపన కొరకు నేను యుగములందు సంభవామి, నేను అవతరిస్తాను అని చెబుతున్నాడు భగవంతుడు. ఇది చిన్న శ్లోకమే,
అయితే దీనిలో అర్థము చాలా పెద్దగా ఉంటూ ఉన్నది, గొప్పగా ఉంటూ ఉన్నది. ధర్మానికి హాని జరిగితే నన్ను నేను సృజించుకుంటాను. ఎందుకు? మనలందరినీ సృష్టించేటటువంటి వాడు సృష్టికర్త భగవంతుడు. భగవంతుణ్ణి సృష్టించేటటువంటి సృష్టికర్త ఎవడూ లేడు. ఎందుకంటే వాడే సుప్రీం బిగ్ బాస్, వాడే, ఇంకెవరూ బిగ్ బాసులు లేరు. వాడే అందరికీ బిగ్ బాస్, వానికి ఇంకొక బాసు లేడు. కాబట్టి వాడికంటే ఎవరు పెద్దవారు లేరు. కాబట్టి వానిని సృష్టించేటటువంటి వాడు ఎవడూ లేడు. కాబట్టి నన్ను సృష్టించేటటువంటి వాడు ఎవడూ లేదు. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షమనేటటువంటి 8 కార్యాలు నేనే చేయాలి. బ్రహ్మ రుద్రాదులు ఇంద్రాదులు వీళ్ళు చేసినా వాళ్ళు అస్వతంత్రులు కాబట్టి వాళ్ళు చెయ్యలేరు. వారిలో నేనే ఉండి చేసి చేయించాలి. కాబట్టి ధర్మానికి హాని కలిగినప్పుడు నేను రాముడిగా కృష్ణుడిగా నన్ను నేను సృష్టించుకుంటాను, ప్రాదుర్భూతుడవుతాను, అవతరిస్తాను. ఇక్కడ రాముడిగా అవతరించాడు, రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు అని అంటే రాముని తల్లిదండ్రి అంటే చెప్పవచ్చు, కృష్ణుని తల్లిదండ్రి అంటే చెప్పవచ్చు. నరసింహుని తండ్రి అంటే ఎవరు? నరసింహునికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు? ఒక స్తంభము అని చెప్పాలి. ఎందుకు చెబుతున్నానంటే ధర్మానికి హాని జరిగినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను. ఇక్కడేమో తల్లిదండ్రులు ఉన్నారు రామునికి కృష్ణునికి, నరసింహునికి తల్లిదండ్రులు లేరు నరసింహస్వామికి. ఎందుకయ్యా అంటే అక్కడనే భగవంతుని యొక్క అఘటనాఘటన సామర్థ్యము, భగవంతుని యొక్క అచింత్యాద్భుత శక్తి, భగవంతుని మహిమ, భగవంతుని గొప్పదనము, భగవంతుని సర్వోత్తమత్వము, భగవంతుని యొక్క సార్వభౌమాధికారత్వము మనకు తెలుస్తూ ఉన్నది. రాముడు దశరథునికి కౌసల్యాదేవికి కొడుకుగా ఎందుకు పుట్టాడు అనంటే వారికి కీర్తినివ్వటానికి. రాముని తల్లిదండ్రులు వాళ్ళు కోరుకున్నారు, నీవు నా కొడుకుగా పుట్టమని. వాళ్ళని అనుగ్రహించి వాళ్లకు రాముని తల్లిదండ్రులు కీర్తినివ్వడానికి వాళ్ళక్కడ పుట్టాడు. కృష్ణునికి అంతే. అయితే రాముడిగా కృష్ణుడిగా పుట్టినా కూడా శుక్ల శోణిత సంబంధము లేకుండా ఎలా అయితే నరసింహస్వామి ప్రాదుర్భవించాడో అవతరించాడో అక్కడ కూడా రాముడు కృష్ణుడు అలాగే అవతరించారు. పేరుకు మాత్రమే వారు తల్లిదండ్రులు. ఇక నరసింహస్వామి హిరణ్యకశిపు ఏం చేశాడు? సమస్త లోకాలను ఆక్రమించి లోక కంటకుడై భగవద్భక్తులనందరినీ హింసిస్తూ సాక్షాత్తు తన కొడుకైనటువంటి తన భక్తుడైనటువంటి భగవంతుని భక్తుడైనటువంటి 5 సంవత్సరాల ప్రహ్లాదుణ్ణి హింసించి నానా దుఃఖించేటట్లుగా చేస్తూ ఉన్నాడు, బాధకు గురి చేస్తూ ఉన్నాడు. అప్పుడు ధర్మానికి హాని జరిగింది. అప్పుడు ప్రహ్లాదుడు నా స్వామి, నీ స్వామి హిరణ్యకశిపుడు ఈ సభా మధ్యంలో ఉన్నటువంటి స్తంభములో ఉన్నాడా అని అడిగితే 5 సంవత్సరాల బాలుడు ఘంటాపదంగా చెబుతూ ఉన్నాడు. మనలను ఎవరైనా స్వామి ఆచార్యుల వారు ఇంతసేపు ప్రవచనం చెప్తూ ఉన్నారు, బాగా చెప్తూ ఉన్నారు, ఎక్కడో ఒకసారి ఆ దేవుడు ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో మాకు ఒకసారి చూపించమని మీరు అడిగితే చూడండి, మీరు ఏమైనా అడగండి, ఇంకా 4 గంటలు ప్రవచనం చేయమంటే చేస్తా, అయితే భగవంతుణ్ణి చూపించమని మాత్రం అడగవద్దండి. ఆ ఒక్కటి అడగద్దండి. ఎందుకు? ఆ ఒక్కటి నేను చూడలేదు, ఎప్పుడు చూస్తానో నాకు తెలియదు. నేనే చూడనప్పుడు మిమ్మల్ని నేను మీకెలా చూపించగలను? అది మన కథ. అయితే 5 సంవత్సరాల బాలుడు ప్రహ్లాదుడు అసురుని కొడుకు ఘంటాపదంగా చెబుతూ ఉన్నాడు, నీ స్వామి ఇక్కడ ఉన్నాడా, వచ్చి నిన్ను రక్షిస్తాడా అంటే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అని అంటే భగవంతుడు చెప్పినప్పుడు ఏమన్నాడు? ఆ హిరణ్యకశిపు ఒక గుద్దాడు స్తంభాన్ని.
గుద్దితే స్తంభము పగులుతూ ఉన్నది. స్తంభము నుండి సత్యం విధాతుం నిజవృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. అద్భుతమైనటువంటి భయంకరమైనటువంటి నరుడు కానీ మృగము కానీ తన నిజభక్తుడైనటువంటి ప్రహ్లాదుని మాటను నిజం చేస్తూ, బ్రహ్మ మాటను నిజం చేస్తూ, దితి మాటను నిజం చేస్తూ, కశ్యపుని మాటను నిజం చేస్తూ, సనక సనందాదుల మాటలను నిజం చేస్తూ సభామధ్యమున ఉన్నటువంటి స్తంభము నుండి నరసింహుడిగా ఉగ్ర రూపముతో ఆత్మానం సృజామ్యం, నన్ను నేను సృష్టించుకున్నాడు. ఒక జీవి పుట్టాలి అంటే ఇద్దరు జీవుల సమాగమం అయితే కానీ ఒక జీవి పుట్టదు. అటువంటప్పుడు జడ పదార్థమైనటువంటి స్తంభము నుండి భగవంతుడు వచ్చాడు అంటే భగవంతుని యొక్క అఘటనాఘటన సామర్థ్యము, అచింత్యాద్భుత శక్తి ఎంతటిది. నేను జన్మించాలి అంటే నాకు తల్లిదండ్రులు అవసరం లేదు. నేను జన్మించాలి అని అంటే స్తంభము నుండి, జడ పదార్థమైనటువంటి స్తంభము నుండి అయినా రాగలను. ఆత్మానం సృజామ్యహం. కాబట్టి ధర్మానికి హాని జరిగినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను. ఇది భగవంతుని యొక్క అచింత్యాద్భుత శక్తి, అఘటనాఘటన సామర్థ్యము ఇది భగవంతునిది. నేను సర్వత్ర వ్యాప్తుడను, నేను లేని చోటు లేదు అని జగత్తుకు తన యొక్క మహిమను చూపిస్తూ ఉన్నాడు. ఇంత చూపించినా ఇంకా మనకు భగవంతుడు ఎక్కడున్నాడు, అన్ని చోట్ల ఉన్నాడంటే ఎక్కడున్నాడు అని అడుగుతాం. ఎక్కడ లేడు అని మనం అడగాలి, ఎక్కడ ఉన్నాడు అని కాదు. ఎక్కడ లేడు అని అడిగితే ఎప్పుడు అడుగుతామంటే మనకు అన్ని చోట్ల ఉన్నాడు అనేటటువంటి జ్ఞానము కలిగితే. ఆ జ్ఞానము కలగటం లేదు. మనలోనే ఉన్నాడు భగవంతుడు బింబరూపి అయి. మనలో మన కొరకు ఉన్నటువంటి భగవంతుణ్ణే మనము చూడలేక ఎక్కడెక్కడో తీర్థయాత్రలు చేస్తే భగవంతుడు ఎలా కనబడతాడు? అందుకే వ్యాసరాజ గురుసార్వభౌముల వారు అంటూ ఉన్నారు, అంతరంగదలి హరియ కాణదవ హుట్టు కురుడను సంతత శ్రీహరియ చరిత కేళదవ జడమతి కివుడను అని. కాబట్టి భగవంతుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తాను అవతరించి ఎందుకయ్యా అవతరిస్తాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. శిష్టులను, సజ్జనులను సంరక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, సంహరించడానికి, ధర్మ సంస్థాపన చెయ్యటానికి. ధర్మము నాశమైపోయి ఉన్నది. ఆ నాశమైనటువంటి ధర్మాన్ని మళ్ళీ సంస్థాపన బాగుగా స్థాపించడానికి సంభవామి యుగే యుగే, ప్రతి ఒక్క యుగమునందు నేను అవతరిస్తూ ఉంటాను అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఇక 11వ శ్లోకం. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మ్యానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు నన్ను ఎలా భజిస్తారో నేను వారికి ఆ విధంగా నేను దానికి అనుగుణంగా మోక్షాన్ని కానీ స్వర్గాన్ని కానీ నేను ఇస్తాను వాళ్లకు అని చెబుతూ ఉన్నాడు. అయితే నేను భక్తవత్సలుణ్ణే, అయితే వారి అధీనం కాదు. భక్త పరాధీనుణ్ణే, అయితే భక్తుల వశం కాదు. అందరూ నా అధీనంలో ఉంటారు. నేను ఎవరి అధీనము కాదు, అనన్యాధీనుణ్ణి. నేను ఎవరి వశంలో ఉండేటటువంటి వాడిని కాదు, అందరూ నా వశంలో ఉండేటటువంటి వాళ్ళే. అయితే నా భక్తులు ఎలా నన్ను పూజిస్తే నేను అలా మిమ్ములను అనుగ్రహిస్తాను. రాముడిగా పూజిస్తే రాముడిగా దర్శనమిస్తాను, కృష్ణుడిగా పూజిస్తే కృష్ణుడిగా నేను అనుగ్రహిస్తాను అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ చెబుతూ భక్తులు రెండు విధాలుగా ఉంటూ ఉన్నారు. రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు వ్యాఖ్యానంలో చెబుతూ ఉన్నారు. ఆ సంస్కృత వాక్యాలు నేను చదవటం లేదు, ఎందుకంటే
బరే కేవలం తెలుగులో చెప్పుకుంటూ పోతూనే మనకు సమయం తక్కువ అవుతూ ఉన్నది. మీరు నాకు 3 గంటలు ఇచ్చినా 2 గంటలో 2.5 గంటలో చెప్పడమే జరుగుతూ ఉన్నది. అయితే సంస్కృత వాక్యాలు కూడా చదివితే ఇంకా ఎక్కువ సమయం అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ విషయం ప్రధానం, విషయం తెలుసుకోవాలి, మీకు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో చెబుతున్నాను. అయితే నేను మొదటే చెప్పినట్లుగా గీతా సారోద్ధారం కానివ్వండి, ఫలవిధు బాధలకే కానివ్వండి, అంతా తత్వభూయిష్టమైనటువంటిది. కేవలం తత్వము, తత్వ రహస్యాలు, శాస్త్ర ప్రమేయ విషయాలే చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఎ హార్డ్ నట్ టు డైజెస్ట్. ఇది కథలు ఇవి అయితే ఈజీగా మనకు ఉంటుంది, బోరు కొట్టదు, మనకు చాలు అనిపించే శాచురేషన్ తొందరగా రాదు. అయితే ఇక్కడ 1 గంట 2 గంటలు అయితే ఆ శాచురేషన్ను రైజ్ అవుతూ ఉంటుంది, రిసీవింగ్ తక్కువ అవుతుంటుంది. కాబట్టి రిసీవింగ్ పాయింట్ 0 వచ్చేంత లోపల నా ప్రవచనాన్ని ముగించాలి. మీరు ఈ స్వామి ఎప్పుడు ముగిస్తాడా అనేటటువంటి ఆలోచన మీలో రాకముందు నేను ఆపేస్తే నాకు మర్యాద, మీకు మర్యాద. కాబట్టి సాధ్యమైనంత మేరకు మీకు బోరు కొట్టించకుండా తత్వాన్ని ఎంత సరళంగా మీ మనస్సుకు హత్తుకునే విధంగా చెప్పాలో ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దానిలో నేను సక్సెస్ అయ్యాను, అవుతున్నాను అనుకుంటూ ఉన్నాను. అది అయ్యానా లేదని మీరు చెప్పాలి. ఇక మనకు ఇక్కడ భక్తులు 2 రకాలు. ఒకటి జ్ఞానులు, ఇంకొకటి త్రైవిద్యులు అని. ఈ జ్ఞానులు ఎలా అంటే వాళ్ళు భగవంతుడే సర్వోత్తముడు అని తెలిసి మోక్షము కొరకే భగవంతుణ్ణి శరణు పొంది భగవంతుని అనుగ్రహం కొరకు భగవంతుని ప్రీత్యర్థమే సకల కర్మలు చేస్తారు. వాళ్లకు భగవంతుడు కావాలంతే. ఇంకా అంతరంగ భక్తులు, ఏకాంత భక్తులు ఉంటారు, వాళ్లకు మోక్షం కూడా వద్దు. మోక్షము కూడా భగవంతుని కొరకు మోక్షమే, కానీ మోక్షము కొరకు భగవంతుణ్ణి తీసుకోరు. మనకు ఒకటి డ్రైవ్ టు లివ్, లివ్ టు డ్రైవ్, మనకు స్లోగన్స్ వేస్తుంటారు. లివ్ టు డ్రైవ్, డ్రైవ్ టు లివ్, రెండూ ఒకటే కదా. ఏమిటి అని అక్కడ డ్రైవ్ టు లివ్. నీవు కారును డ్రైవ్ చేయి బతకడానికి, లివ్ టు డ్రైవ్ జీవించడానికి కారు డ్రైవ్ చేయి. ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. డ్రైవ్ టు లివ్, లివ్ టు డ్రైవ్. ఇక్కడ ఈ జ్ఞానులు ఎలా ఉంటారు అంటే, నాకు మోక్షం కావాలి, అందుకొరకు భగవంతుని ప్రీత్యర్థం కొరకు నిష్కామ కర్మలను చేస్తాను అని జ్ఞానులు. దానిలో ఇంకా ఫస్ట్ గ్రేడ్, A1 గ్రేడ్. వాళ్ళు ఏం చేస్తారు, అయ్యా నేను భగవంతుని ప్రీత్యర్థం వరకే నేను అన్ని కర్మలు చేస్తాను, నాకు ఈ జ్ఞానులు మోక్షం కావాలని కోరుతాను. ఆ ఏకాంత భక్తులు నాకు మోక్షం కూడా వద్దు, నీవు నాకు మోక్షం ఇస్తావా, నీ కొరకు నేను మోక్షం తీసుకుంటాను అంటే, అంతయు నీవే హరిశ్రీ పుండరీకాక్ష అని అన్నమయ్య కీర్తన ఉంటూ ఉన్నది. అలా అంతయు నీవే శ్రీహరి పుండరీకాక్ష అనేటటువంటి వాళ్ళు మోక్షము కూడా నీ కొరకు నాకు మోక్షం కావాలి, కానీ నేను ఆనందించడానికి నాకు వద్దు. ఈ జ్ఞానులు మోక్షం కొరకు. ఇక త్రైవిద్యులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు భక్తులు. వీళ్ళ లక్షణం ఏమిటి అంటే, వీళ్ళు భగవంతుడే సర్వోత్తముడు అని ఒప్పుకుంటారు. అయితే స్వర్గము మొదలైనటువంటి లౌకిక ఫలాపేక్షలతో వేరే దేవతలను ఆరాధిస్తారు. భగవంతుడు సర్వోత్తముడు అని ఒప్పుకున్న ఈ స్వర్గలోకము, స్వర్గకామో యజేత, నాకు స్వర్గం కావాలంటే వేదం చెబుతున్నది, స్వర్గం కావాలంటే యజ్ఞం చెయ్యి. పుత్రకామో యజేత, పుత్రులు కావాలంటే యజ్ఞం చెయ్యి, దొరుకుతారు, స్వర్గం వస్తుంది. యజ్ఞం చేస్తే పిల్లలు కలుగుతారు. వేరే దేవతలను కూడా వీరు ఆరాధిస్తారు. ఓ భగవంతుని సర్వోత్తమత్వాన్ని అంగీకరించిన చివరికి ఆ సత్కర్మలను వీరు కృష్ణార్పణమస్తు అని భగవంతునికి అర్పిస్తారు కూడా. అయితే వీళ్లను, ఇటువంటి భక్తులను శాస్త్రం ఏం చెబుతుందంటే త్రైవిద్యులు అని చెబుతారు. వీళ్ళు ఎటువంటి వారు అని అంటే,
భగవంతుని సర్వోత్తమత్వాన్ని ఒప్పుకుంటారు. అయితే తమ కోరికలు తీరడానికి, నెరవేర్చుకోవడానికి భగవంతుణ్ణి, అంతేకాకుండా అన్య దేవతలను కూడా పూజిస్తారు. ఇది త్రైవిధ్య భక్తులు. మనము ఈ కేటగిరీకి చేరాలా, ఆ కేటగిరీకి చేరాలనేది మనము నిర్ణయించుకోవాలి. ఈ